దిశ కంటే నుంచి కాంగ్రెస్ కూడా ఇక్కడ ఆగంపట్నం ఆధ్వర్యంలో సమ్మక్క సారమ్మ జాతర వచ్చింది. నిజంగా ఇక్కడ చూస్తే అంగరంగ వైభవంగా ఉంది. ఎవరైనా ఖ్యాతి ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఈ ఉన్న ప్రభుత్వం నిరంతర ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఎప్పుడు చూడలే. కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో ఒక 20 వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే 10 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా ఇక్కడ చూస్తే ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. ఎవరు గుర్తించలేదు. రేవంత్ అన్న ప్రభుత్వంలో నిజంగా ఎన్ని పనులు జరుగుతున్నాయంటే ఇక్కడ చూస్తే సీసీ రోడ్లు కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఒక ఆధ్యాత్మిక శోభ అంటే ఎక్కడ లేనిది ఒక రోడ్లు కానీ ఇవి కానీ భవనాలు కానీ దేవుని సారలమ్మ కానీ సమ్మక్క కానీ సారలమ్మ కానీ గద్దెరాజు కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఇంకా ముందు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. మనము చాలా ఇదంతా సోషల్ మీడియాలో ముందే వాళ్ళప్పుడు ఏం చెప్తున్నామంటే గుర్తించాలి ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వంలో చూపించాలి. ఇది సమ్మక్క సారలమ్మ జాతర ఉంది 3 రోజులు. ఆ జాతరకు మొత్తం మన రాష్ట్రానికి మొత్తం తెలవాలి ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది రాష్ట్రానికి మొత్తం తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.